ఐకమత్యం అంటే మనం తుమ్మెద మీద రాయి విసిరితే తుమ్మెద పారిపోతుంది. అదే తేనె తుట్టె మీద విసిరితే మనమే పారిపోవాలి. ఇద్దరూ కొట్టుకుంటే ఒక్కరే గెలుస్తారు. రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు. మెట్టల విలువ వేలలో కానీ వేసేది కాళ్ళకి. కుంకుమ విలువ రూపాయలలో కానీ పెట్టుకునేది నుదుటిపైన. విలువ ముఖ్యం కాదు, ఎక్కడ పెట్టుకుంటామనేది ముఖ్యము. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు. చక్కెరలాగా మాట్లాడి మోసగించేవాడు నీచుడు. ఉప్పులో ఎప్పుడూ పురుగులు పడ్డ దాఖలాలు లేవు. తీపిలో పురుగులు పడని రోజూ లేదు. ఏడుస్తూ ఈ లోకంలో అడుగెడుతావు, ఏడిపిస్తూ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతావు. రమ్మన్నా సన్మార్గంలోకి ఎవ్వరూ రారు, వద్దన్నా చెడు మార్గాన్నే ఎంచుకుంటారు. పాలు అమ్మేవాడు ఇల్లు తిరగాలి, సారాయి అమ్మేవాడి దగ్గరికే అందరూ వెళతారు. పాలల్లో నీళ్లు కలిపినావా అని అడుగుతారు, ఖరీదైన సారాయిలో నీళ్లు కలిపి తాగుతారు. పెళ్లి ఊరేగింపులో బంధుమిత్రులు ముందు, వరుడు వెనకాల. శవయాత్రలో శవము ముందు, బంధుమిత్రులు